ఈరోజు మనం టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి స్పెషల్ చూపిస్తాను. పచ్చిమిరపకాయలు 3 టమాటాలు, ఒక 6-7 మిర్చి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఇంట్లో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోవచ్చు. ఓకే, మీకు వెరైటీ చట్నీ చూపిస్తాను ఈరోజు. దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. జీలకర్ర తర్వాత పసుపు. ఇది ఆయిల్ బాగా మగ్గబెట్టేసేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో ఒక 4-5 జీడిపప్పులు, కొన్ని పల్లీలు మనం ఈ చట్నీలోకి వేసుకుంటే ఈ టేస్ట్ వేరేగా అనిపిస్తుంది. నీటేసినట్టు నీటేసి ఓకేనా. దీన్ని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. అలా వచ్చింది కదా, దీంట్లో ఇప్పుడు మనం టమాటాలు అవి అయితే వేయించామో అవి దీంట్లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేద్దాం. చూసారా, ఇలా మిక్స్ అయిపోయింది. ఒకటి వెరైటీ. దీంట్లో ఒక 4-5 జీడిపప్పు, ఒక కొన్ని పల్లీలు, ఈ పచ్చిమిరపకాయల టమాటాలు కనుక ఈ పొడిలో వేసేసి మిక్స్ చేసామంటే ఈ టేస్ట్ వేరే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సరే, టేస్ట్ కొంచెమండి, 1 టీ స్పూన్ అంత ఆయిల్ తీసుకుందాం. పప్పు కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు. పోపు వేగిపోయింది కదా. అండి, 100 మందికైనా సింగిల్ హ్యాండ్తో వంటలు చేసేస్తుంది. ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీస్. నాన్ వెజ్ స్పెషలిస్ట్ అనమాట మా అత్తగారు. అంతా మా దేవి ఇది ప్రేమ. దీంట్లో వేసేసాను పోపు. అంటే ఒక చేతి వీడియో తీసి ఒక చేతి వేయాలంటే కొంచెం సరే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.